హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ అయితే థియేటర్స్లలో ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఆగస్ట్ 15న రిలీజ్ అయిన అన్ని మూవీస్లో కల్లా మ్యాక్సిమం మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయని అనుకోవచ్చు. అయితే ఇటు హరీష్ శంకర్ డైరెక్షన్లో నెక్స్ట్ రాబోతున్న మూవీస్కి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం ఆందోళన పడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఉస్తాద్ ఆయనతో చేసే అవకాశం అయితే హరీష్ శంకర్కి రావడం జరిగింది. మరి మంచి భారీ హిట్లు ఇచ్చిన హరీష్ శంకర్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటూ అటు ఫ్యాన్స్ అయితే మొత్తుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మాత్రం అటు రవితేజ ఫ్యాన్స్ ఏమో రవితేజని మీరు కరెక్ట్గా చూపించలేరని, భాగ్యశ్రీ ఏమో చిన్న పిల్లలాగా కనిపిస్తుంది ఆయన పక్కన అంటూ ఇలా చెప్పుకొచ్చారు. మరి వీటన్నిటికీ సంబంధించి హరీష్ శంకర్కి అయితే కొంచెం థ్రెటనింగ్ టైప్లోగానే మాట్లాడుతున్నారంట అటు అభిమానులు. అయితే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా దానికి సంబంధించి అటు హీరో అయినా డైరెక్టర్ అయినా అందరూ బాధ్యత వహిస్తారు, మొత్తం డైరెక్టర్లనే అనడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక ఫ్యాన్స్ మీట్ అయితే జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ నన్ను వ్యక్తిగతంగా పర్సనల్గా అయితే నన్ను థ్రెటన్ చేస్తున్న విధంగా అయితే మాట్లాడుతున్నానని, తనని కొంతమంది వ్యక్తిగతంగా ఎజెండాతో దాడి చేస్తున్నారని, కావాలనే తనని టార్గెట్ చేస్తున్నారని, ఈ మధ్య కాలంలో రవితేజతో పనిచేసిన దర్శకులపై జరిగిన మాటల దాడి తనపై కూడా జరిగిందని, అటు కిలాడి మూవీ, ఈగల్, అదేవిధంగా రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు ఇవన్నీ ప్రేక్షకులకు డిసప్పాయింట్ చేశాయని, అట్లీస్ట్ మిస్టర్ బచ్చన్ అయినా మంచి టాక్ సంపాదిస్తుంది అనుకున్నామని, ఇప్పుడు మీరు కూడా అదే బాటలో వెళ్ళినందుకు అంటే ఒక సినిమా 2 సినిమాలు అంటే ఏం కాదు, కంటిన్యూస్గా 5 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇటు రవితేజ ఫ్యాన్స్ అయితే ఫుల్ కోపంలో ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ఈయనకైతే వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా అటు వేరే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ 4 సినిమాలకు సంబంధించి వాళ్ళందరికి పైన కూడా ఎన్నో మాటలు అనడం అయితే జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే సోషల్ మీడియా అంతా ఇప్పుడు హరీష్ శంకర్ పైనే తిట్టడము, అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అయితే చేస్తున్నారని ఆయన్నే చెప్పుకొచ్చారు. మరి ఇందులో అటు రవితేజ ఫ్యాన్స్కి కోపం ఉందన్నమాట నిజం. కానీ ఇందులో అటు డైరెక్టర్ చేసేది ఏముండదు, మొత్తంగా అందరూ చేసిన దాన్ని బట్టే సినిమా అనేది సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.